హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా తరపున మనం చేస్తున్న అసెట్ మేనేజ్మెంట్లో భాగంగా డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం ఐడెంటిఫై చేయబడిన రీసెర్చ్ అండ్ ఫిల్టర్ చేయబడిన లొకేషన్స్లో టాప్ 3కి సంబంధించిన ప్రాపర్టీ లిస్టింగ్ గురించి మనం మాట్లాడదామండి. సో అందులో భాగంగా ఏంటంటే మనం రాజధాని ప్రాంతంలో ఉన్న టోటల్ లిస్ట్లో అంటే కొంచెం రీజనబుల్గా మనం కొంచెం అంటే మరి టూ మచ్ ప్రైసింగ్ కాకుండా కాస్త మనకు అందుబాటులో ఉంటూ తక్కువ టైంలో కాస్త రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఇలాంటి అవకాశం ఉన్న జోన్లో భాగంగా ఐడెంటిఫై చేయబడిన ప్రాజెక్ట్ ఇది. సో ఐరా కాజా ప్రాజెక్ట్ పేరు ఐరా అనమాట. ఇది కాజాలో ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ లిమిట్స్లో సిటీ అంటే మీకు కాజా టోల్గేట్ నుంచి కిలోమీటర్ లోపున్న ప్రాజెక్టు. అలాగే ఇటు నిడమర్రుకి ఇటు కుర్రగల్లుకి అలాగే ఈ ఏదైతే N6 N7 N8 N9 రోడ్ల నుంచి ఒక రిజల్టెంట్ రోడ్ తీసుకెళ్ళి కాజా టోల్గేట్ని కనెక్ట్ చేస్తున్నారో ఆ 75 మీటర్ల రోడ్డుకి 200 మీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఐరా కాజాకి సంబంధించిన ప్రాజెక్టు. సో దీనికి సంబంధించి ఇదేంటంటే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ సిటీకి ఆనుకుని అదే సెక్టర్లో ఉండటం వల్ల ఇక్కడికి మీకు హై గ్రోత్ పొటెన్షియల్ క్యారిడార్గా మనం దీన్ని గుర్తించడం జరిగింది. సో డైరెక్ట్లీ లొకేటెడ్ ఇన్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ. సో ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ హబ్ లాగా మారబోతున్న ప్రాజెక్ట్. అంటే మీకు హై గ్రోత్ ఎకనామికల్ క్యారిడార్. అమరావతి ప్రాంతంలో సెగ్రిగేట్ చేయబడిన 9 సిటీలు ఎలా డివైడ్ చేశారో అందులో టాప్ రెవెన్యూ జనరేట్ చేయగలిగే సిటీ అనమాట ఇది. నియర్ మేజర్ ఐటీ కంపెనీస్ అండ్ స్టార్టప్ గ్లోబల్ అంటే కొత్తగా రాబోతున్న ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయబోయే ప్రతి కంపెనీ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రతి కంపెనీ ఈ జోన్లో ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. సో అలాంటి లొకేషన్లో హై ఇన్కమ్ వర్క్ ఫ్లో ఇన్ఫ్లక్స్ లొకేషన్ అనమాట ఇది. తర్వాత వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్యూనిటీస్ ఐటీ ఇప్పుడు న్యూగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో హై డిమాండ్ ఫర్ రెంటల్ హౌసింగ్ అలాగే కమర్షియల్ స్పేసెస్ కూడా హై డిమాండ్ క్రియేట్ అవుతున్న లొకేషన్. అలాగే స్ట్రాంగ్ అప్రిసియేషన్ పొటెన్షియల్ ఐడియల్ ఫర్ ఎండ్ యూజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కావచ్చు లేదా రెంటల్ ప్రాపర్టీస్ కోసం గురించి కావచ్చు, కమర్షియలైజేషన్ గురించి కానీ ఎక్సలెంట్ లొకేషన్లో ఇది స్ట్రాటజికల్గా లొకేషన్లో ఉండడం అది మనకు అడ్వాంటేజ్. సో అలాగే జనరల్గా ఏంటంటే మనకి ఇది ప్రాక్సిమిటీ టు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎందుకు ఇది టాప్ గ్రోత్ క్యారిడోవర్ అవుతుంది, రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో ఇది 2 times to 4 times పెరగడానికి ప్రిడిక్ట్ చేయబడుతుంది ఎందుకు ఇండస్ట్రీ ద్వారా అని చెప్పి మనం చూస్తే గట్టిగా ఆలోచిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న అంటే ఓఆర్ఆర్ కావచ్చు, ఐఆర్ఆర్ కావచ్చు, నేషనల్ హైవే రోడ్స్ కావచ్చు, ఇంటర్ కనెక్టివిటీ అంటే మీకు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్లు ఉన్నాయో లేకపోతే N సిరీస్ రోడ్స్ కానీ ఈ సిరీస్ రోడ్స్ కానీ అన్ని ఐటీ కంపెనీకి కనెక్ట్ చేస్తూ మళ్ళీ ఇటు నేషనల్ హైవే 16కి నేషనల్ హైవే 65కి కూడా కనెక్ట్ చేసుకుంటూ ఎక్సలెంట్ లొకేషన్లో ఉన్న టాప్ ఎకనమిక్ గ్రోత్ క్యారిడార్ అనమాట ఇది. కానీ అందులో కూడా మీకు ఇది టాప్ మనం రీసెర్చ్ చేసిన దాంట్లో టాప్ ఎందుకు ఇవ్వబడింది అంటే కాస్టింగ్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రైసింగ్ కూడా దృష్టిలో పెట్టుకొని ఉన్న వాటిల్లో యాక్చువల్గా ఈ జోన్లో 35,000 to 50,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్న జోన్లో ఇది మనకి 24,000 వెస్టు, 25,000 ఈస్టు, అలాగే 26,000 నార్త్ ఈస్ట్ ప్రైసెస్తో దొరుకుతుంది. అంటే ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఈవెన్ మీరు మినిమం 35,000 ల్యాండ్ పూలింగ్ ప్రైస్లో కంపేర్ చేస్తున్నా కూడా మీకు ఇక్కడ దగ్గరగా 10,000 రూపాయలు 11,000 రూపాయలు మనకి డిస్కౌంట్లో దొరుకుతున్నట్టే లెక్క. సో కాబట్టి అందుకే దీన్ని టాప్ 3లో పరిగణించబడింది. సో టాప్ 1లో మీకు గోల్డెన్ మెడోస్ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మనం డిస్కస్ చేసాం. టాప్ 2లో పరిటాల జోన్ కంచికిజర్ల పరిటాల జోన్లో నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న క్యాపిటల్ ఎంపైర్ని పరిగణించాం. అలాగే టాప్ 3 అనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో టాప్ 4కి సంబంధించిన ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మన డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి తెలుసుకోవాలనుకున్నా, అలాగే మనం చేస్తున్న సర్వీస్ అండ్ రీసెర్చ్ అండ్ ఫిల్టర్ చేసే విధానం కానీ దానికి చెక్ లిస్టులు కానీ ఏ ప్రాతిపదికన మనం వాల్యూ చేస్తున్నాం, ఎంత తక్కువ టైంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సంటేజ్ రావడానికి అవకాశం ఉంది,
తదితర విషయాలన్నీ అంశాలన్నీ మనం చెక్ చేసుకునే ముందు యాక్చువల్గా ఇక్కడ మీకు ఎక్కువ రాబడులు ఎలా వస్తాయి, అలాగే ఎందుకు ఇలా మీకు అంటే ఏ ఏ ఏ విషయాలను మేము పరిగణలో తీసుకొని రీసెర్చ్ అండ్ ఫిల్టర్ చేస్తున్నామో అవన్నీ మనకి ఈ కీర్తి రియల్టర్స్ .in వెబ్సైట్లో మీరు చూడొచ్చు, లేదా మనకి ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా విజయవాడ లేదా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, లేదా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో, లేదా కోర్ క్యాపిటల్లో కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ కనుక క్లారిటీ తీసుకోవాలనుకుంటే కనుక ఈ కీర్తి రియల్టర్స్ .in వెబ్సైట్కి సందర్శించండి, లేదా మాతో ఇంటరాక్ట్ అవుతూ మాతో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తూ లాంగ్ టర్మ్ ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా వెల్త్ని అక్యుములేట్ చేసుకుంటూ హ్యూజ్ కార్పస్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ ఎస్టాబ్లిష్ చేయబడిన కార్పస్ నుంచి పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి మనం మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవడానికి ఈ స్క్రీన్లో ఉన్న నంబర్తో ఇంటరాక్ట్ అవ్వండి. మాతో కలిసి ట్రావెల్ చేయడానికి, అసలు మేమేంటో, మేము ఎలా చేస్తామో, మా ఐడియాలజీ ఏంటో ఎవ్రీథింగ్ చూడడానికి మన ఛానల్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.